హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే మన ఛానల్లో స్టే ట్యూన్. ప్రజెంట్ అయితే ఇక్కడ వీకెండ్ అండి. వీకెండ్ అంటే మనం ఎక్కడికోటి గట్టిగా ప్లాన్ చేయాలి కదా. మేమైతే ఈ వీకెండ్ గట్టిగా ప్లాన్ చేసాము. ముందే ప్లాన్ చేసుకున్నాము. ఎప్పుడు ముందు ప్లాన్ చేసుకోము, సడన్గా వెళ్ళేవాళ్ళం. ఈసారి ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆ వర్షం కూడా గట్టిగానే పడింది మేము అనుకున్నట్టే. ఇంకా వర్షానికి వెళ్తామా వద్దా అన్న పెద్ద డైలమాలో కూర్చున్నాను నేనైతే నిద్రలేసి. ఫైనల్గా అయితే వెళ్ళిపోయాము. కంట్రీ సైడ్ రిసార్ట్కి అయితే రీచ్ అయ్యామండి. రీచ్ అవ్వగానే ఇక్కడ చూసారు కదా బుడద, ఆ వర్షము ఆ బుడద, అదే సగం ఇరిటేషను. ఇంకా వచ్చేసింది కదా అని మేము లోపలికి వెళ్తూ ఉన్నాము. అదైతే రాలేదండి. ఇంకా మళ్ళీ ఒక టర్నింగ్ వచ్చింది, మళ్ళీ అక్కడ బోర్డు ఉంది. ఆ బోర్డు చూసి ఓరే ఇంకా రాలేదా అనుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళాక ఫైనల్గా అయితే మేమైతే రిసార్ట్కి రీచ్ అయిపోయామండి. ఇంకా రిసార్ట్కి రీచ్ అవ్వగానే మనకు దైవ దర్శనం ముఖ్యం కదా. ఇంకా వినాయకుడు మాకు అలా దర్శనం ఇచ్చేసిండు. ఇంకా మేము అలా దర్శనం చేసుకొని రిసార్ట్ అంతా ఒక రౌండ్ వేసాము. ఈ రిసార్ట్ బయట నుంచి చూసేదానికైతే అబ్బా అసలు ఏముందిరా ఈ బిల్డింగ్ అన్నట్టే ఉంది కదా. లోపల ఎట్లుందో కూడా చూపిస్తా చూడండి. బయట అయితే అసలు సంపారు, అసలు కలరింగ్ కానీ, ఈ నేచర్ కానీ, ఈ చెట్లు కానీ, ఈ సెటప్ మొత్తం అసలు భలే ఉంది. మేము ముందు కూడా వెళ్ళాము వేరే రిసార్ట్కి, వుడ్లాండ్ రిసార్ట్కి. అది కూడా అసలు మస్తు ఉండింది. నన్ను అడిగితే అది బెటరా ఇది బెటరా అంటే అదే బెటర్ అనిపించింది. వుడ్లాండ్ రిసార్ట్ అయితే మస్తు ఉండే కంట్రీ సైడ్ రిసార్ట్ కన్నా. కంట్రీ సైడ్ రిసార్ట్ కూడా బాగుంది కానీ ఇక్కడ ప్లేస్ అవన్నీ మంచిగా ఉన్నాయి. కానీ ఇక్కడ రూమ్స్ లోపల సెటప్ అవన్నీ నాకు కొంచెం మంచిగా అనిపించలేదు. ఇంకా మేమైతే రిసార్ట్ అంతా అలా ఒక రౌండ్ వేసాము. ఏమేమి ఉన్నాయన్నీ మనం చూడాలి కదా ఇంకెళ్ళిన ప్లేస్ని ఖచ్చితంగా. ఇంకా అట్లా రౌండ్ వేసాము. ఇక్కడైతే వుడెన్ సెటప్ పెట్టారు, ఇది గార్డెనింగ్కి. ఇదైతే అసలు నాకు మస్తు అనిపించింది, బాగుంది అసలు. వర్షం పడేసరికి ఇంకా చెట్లు మెరుస్తున్నాయి. ఈ వర్షం అంటేనే ఇంకా చెట్లకి అప్పుడు ప్రాణాలు లేసొస్తాయి కదా, అట్లనే లేసొచ్చినట్టు. ఈ ఫ్లవర్స్ అయితే అసలు వాము ఏమున్నాయిరా బాబోయ్ అన్నట్టు వీడియో షూట్ చేసి నేనైతే. ఇంక ఇక్కడ ఇవే అండి రూమ్స్. ఈ రూమ్స్ మీకు గుర్తుంటే మనకు చిన్నప్పుడు పల్లెటూరులో చూసేవాళ్ళము. రూమ్స్ అన్నీ ఇట్లా రౌండ్గా, ఇల్లులు అన్నీ రౌండ్గా ఉండేవి కదా, అట్లనే ఉన్నాయి ఈ రూమ్స్ కూడా రౌండ్గా. వీటిని ఏమంటారో నాకు తెలియదు, ఏదో గుడిసిల్లో చుట్టిల్లో ఏదో అంటారండి, నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. అట్లనే సెటప్ చేసిండు. ఇంక ఇక్కడ నేనైతే అసలు ఆ గ్రీనరీ చూసి అసలు ఏమున్నాయో వర్షానికని మొత్తం షూట్ చేశాను. అసలు బోర్ కొట్టినా కొంచెం ఏమైనా నేచర్ కదా అన్నట్టు షూట్ చేసేసాను. ఇంకా ఫైనల్గా రూమ్స్ అయితే ఇవే అండి. ఈ రూమ్స్ అన్నీ అసలు పెయింటింగ్స్ చూడండి, పాతకాలం లాగా అన్ని డిజైన్లు, గోడలకి పెయింటింగ్లు అన్నీ వేసిండ్రు. మొత్తం ఇంకా విలేజ్ సెటప్ ఉన్నట్టే ఉన్నాయి ఆ రూమ్స్ అయితే. ఇంక ఫైనల్గా రూమ్స్ రౌండ్ వేసి ప్లే ఏరియా ఇది చిన్నపిల్లలకి. ఇక్కడైతే ఇంకా వర్షం పడుతుండేసరికి ఎవ్వరు పిల్లలు కనిపించలేదు నాకు రిసార్ట్లో. ప్లే ఏరియా ఖాళీగా నిద్రపోతుంది ఆ రోజైతే. ఇంకా మేమైతే అదంతా రౌండ్ వేసి వచ్చి వర్షం ఎప్పుడు ఆగుద్దా అని వెయిటింగ్. మేమైతే ఆ వర్షంలోనే క్రికెట్ కూడా ఆడేసాము, అదైతే షూట్ చేయలేదు ఇంకా. సో నేను అందుకే వీడియో పెట్టట్లేదు అది. ఇంకా అలా ఆడేసి కొద్దిసేపు మళ్ళీ వచ్చి కూర్చొని ముచ్చట్లేసాము వర్షానికి తడిచేసి వచ్చి. అయినా ఇంకా వర్షం ఆగుద్దేమో అని ఎదురు చూస్తున్నాం అందరం, అస్సలు ఆగలేదు. ఇంకా తినడానికి వెళ్ళాము. ఫైనల్గా తినడానికి వెళ్ళినప్పుడు కూడా వర్షం ఆగలేదు, ఇలా పడతానే ఉంది. ఇదైతే నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, షార్ట్ లింక్. చాలా బాగా వచ్చిందండి, చాలా మంచిగా షూట్ చేశానేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇదైతే ఖచ్చితంగా షార్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే చూసేసేయండి. అలా కొన్ని షార్ట్స్, అలా కొన్ని వీడియోస్ అలా షూట్ చేశాను నేను వర్షంలో. ఇంకా ఇదైతే ఎడిటింగ్ కూడా మంచిగానే అనిపించింది నాకు. మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా చూడండి షార్ట్ చూసి నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియో కింద ఎలా ఉందో. నెక్స్ట్ అలా రౌండ్ వేసేసి ఇంకంతా అయిపోయింది. ఇక మేమైతే మొత్తం కూర్చొని ఏం చేయాలా అని అందరు ఆలోచిస్తున్నాం. మా టీం అంతా కూర్చొని ఏంది అసలు అనుకోకుండా ఇంత వర్షం వచ్చేసింది ఇంత ప్లాన్ చేశాక అని. ఇంకా ఫైనల్గా అది ఆగలేదని లోపల ఆడదాము ఇంకేమన్నా ఇండోర్ గాను లోపలికి వచ్చాము. ఇదే అండి బిల్డింగ్ లోపల. బయట బిల్డింగ్ చూసి లోపల ఇదేనా అన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా మీకు కూడా, మాకు కూడా అలానే అనిపించింది. బయట చూసి అబ్బో భలే ఉంది అనుకున్నా కానీ లోపల అయితే వరస్ట్గా ఉన్నింది. ఫైనల్గా కొద్దిసేపు ఆడేసి తినడానికి అయితే వచ్చేసాం లంచ్కి. ఇంక ఇక్కడ లంచ్కి ఐటమ్స్ అన్నీ ఒక రౌండ్ చూసేసేయండి మీరు కూడా. పుల్కా ఇవి అయితే అసలు గట్టిగా ఉండే, నాకైతే నచ్చలే. ఇది వెజ్ కర్రీ. ఈ వెజ్ కర్రీ యావరేజ్, అంత వరస్ట్ కాదు అంత బెస్ట్ కాదు, యాజువల్ వైట్ రైస్ ఎక్కడన్నా. ఇంక ఇది ఎంత అండి, సాంబారు పప్పు ఏదో అది, లేకపోతే రసము ఏందో నాకైతే తెలియదు, అది నేను తినలేదు. ఇంక ఇక్కడ ఇది బగారా రైస్ పెట్టారు, అది కూడా అసలు నేనైతే టేస్ట్ కూడా చేయలేదు, 2 ముద్దలు కూడా. ఇంక ఇక్కడ ఇది పన్నీర్ కర్రీ లేకపోతే ఇది కూడా పప్పును అండి ఏదో సంథింగ్, ఇది నేను టేస్ట్ చేయలేదు. ఇంక ఇది వచ్చి బెండకాయ ఫ్రై ఎట్లా అనుకుంటే అట్లా ఏదో ఒక ఫ్రై, బెండకాయ ఫ్రై. ఇది మంచూరియా అయితే మస్తు ఉండే, బాగుండింది. నేనైతే తిన్నా, మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా చికెన్
చికెన్ నేను అంత ఫ్యాన్ కాదు చికెన్కి, ఇక తినేవాళ్ళు ఉంటారు కాబట్టి. నాన్ వెజ్ ఆఫ్ కోర్స్ ఇక అందరు కుమ్మిండ్రు మా వాళ్ళు. నాన్ వెజ్లో ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా లేవండి, ఉన్నదే ఆ చికెన్ ఒకటి. ఇంకా అది కూడా తినకపోతే ఇంకా నాన్ వెజ్ ఫ్యాన్స్ అందరు హట్ అయిపోతారు కదా. ఇంకా అలానే మా వాళ్ళు ఆ చికెన్ లాగించిండ్రు. ఫైనల్గా మా వాళ్ళు చూడండి ఉండేది చికెన్ ఒకటే అని చికెన్ ఒకటే పెట్టుకున్నారు ప్లేట్ నిండా. అది తిన్నారో పడేసిండ్రో నాకైతే తెలియదు, కానీ పెట్టుకొని అయితే పెట్టుకున్నారు అందరూ. ఇంకా మేమైతే చూడండి అన్నీ పెట్టుకునే, కానీ నేనైతే అసలు ఒక్కటి కూడా తినలేదు. నాకు ఏం నచ్చలేదు, తినబుద్ధి కూడా కాలేదు. ఇంకా పుల్గా తిన్నాను, అవి పాపడ్స్ తిన్నాను అంతే. ఇక అన్నీ పెట్టుకోవడానికి ఏమో పెట్టుకున్నా, కానీ ఆ బగారా రైస్ అయితే నేను అసలు టేస్ట్ కూడా చేయలేదు. దాన్ని నాకు చూస్తేనే తినబుద్ధి కాల, మొత్తం వైట్ రైస్ అన్నట్టే ఉంది. దానికి ఎందుకు ఇంకా బగారా రైస్ అని పేరు పెట్టారా అన్నంత క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఫైనల్గా అది పడేసి నేనైతే కర్డ్ రైస్ వేసుకున్నా. కర్డ్ రైస్ ఏం కొంచెం బెటర్ అనిపించింది. ఫైనల్గా దాంతో అయితే నేను ముగిచ్చేసాను నేను తినడము. ఇంకా ఆ తర్వాత ఫైనల్గా వర్షం ఆగింది, మాకు కొంచెం సహకరించింది వర్షం కూడా. ఇంకా వర్షం ఆగేసరికి ఇంకా మా వాళ్ళు తినగానే ఇంకా ఆగకుండా వెళ్ళి పూల్లో దిగదామని పెద్ద ప్లానింగ్ వేసిండ్రు. అక్కడ చూస్తే ఇప్పుడు ఖాళీగా ఉంది కదా ఏందబ్బా అనుకుంటున్నారా, వర్షం పడుతుందని ఎవరు దిగలేదండి. ఇది ముందు షూట్ చేసింది నేను లంచ్ చేయకముందు. లంచ్ చేశాక చూస్తే మేము కరెక్ట్గా లంచ్ చేసి ఇక అందరు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి చూసేసరికి ఫుల్ జనాలు ఉన్నారు అసలు పూల్లో. అసలు అందరు అప్పుడే వర్షం ఆగేసరికి ఇంకేందో అబ్బా ఫ్రీడమ్ వచ్చిందిరా బాబోయ్ అన్నట్టు దిగిండ్రా పూల్లో. అసలు పూలు అయితే అసలు మస్తు ఉండే. మేము కూడా అందరం దిగాము, అందరం ఎంజాయ్ చేసినాం పూల్లో. ఇంకా మీకు చూపిస్తా చూడండి ఎట్లా ఎంజాయ్ చేసిండ్రో మా వాళ్ళు అసలు. ఇంక ఇది సిచ్యువేషన్. కరెక్ట్గా మేము తినేసి వచ్చాము, వచ్చినాక చూస్తే ఫుల్ జనాలు. అసలు వామ్మో ఏంది ఇంతమంది ఉన్నారా ఇంతసేపు ఈ రిసార్ట్లో, మనకు కనిపించలేదే ఈ జనాలు అన్నంత ఫీలింగ్ వచ్చింది మాకైతే. ఒక్కసారిగా అందరు పూల్లో కనిపించేసరికి ఇంకా మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేసింది. దాంట్లో లిటరలీ ఒక 3 hours ఎగురుంటారు. ఎగిరి అలసిపోయి బయటకు వచ్చిండ్రు. నాకు తెలిసి లంచ్ చేసిందంతా ఎనర్జీ మొత్తం అక్కడే అయిపోయింటుంది. ఇంకా అట్లా ఎంజాయ్ చేసిండ్రు అసలు ఒక్కొక్కరు. ఈ ఎంజాయ్మెంట్ అయితే మీరు ఖచ్చితంగా చూడాల్సింది, చూసేసేయండి అందరు ఒక రౌండ్. ఇంకా లాస్ట్లో మేము ఏం చేసాం, రిటర్న్ ఎట్లా వెళ్ళాం చూపించేస్తాను, చూసేయండి ఎంజాయ్మెంట్ అయితే మీరు ముందు. ఇంకా అందరం అసలు ఎగిరి అలసిపోయాము ఆ స్విమ్మింగ్ పూల్లో ఒక 3-4 hours. ఇంకా బయటకు వద్దామన్న టైంలో వాళ్ళైతే ఇంకా పైనుంచి మళ్ళీ వాటర్ వదలడం స్టార్ట్ చేశారు. ఇంకా మళ్ళీ మునగడం స్టార్ట్ చేశారు మా వాళ్ళు. ఇంకా అలా దాని కింద ఉండి కొద్దిసేపు తడిచేసి మళ్ళీ మునిగేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. ఫైనల్గా అందరం బయటకు వచ్చాక రెడీగా మా వాళ్ళు చాక్లెట్లు ఓపెన్ చేసి పెట్టున్నారు. ఏంటి అంటే మా మేనేజర్ మా కోసం చాక్లెట్లు తీసుకొచ్చిండు. అవైతే మస్తు ఉన్నాయి. ఇంకా అందరం అలా ఒకటి నోట్లో వేసేసి బాగున్నాయి కదా అనుకునేసి ఓకే ఎంజాయ్ ఈరోజుకి అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేసి ఇంకా అందరం రిటర్న్ అయ్యాము. మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యామో లేదో ఇంకా వర్షం మాతో పాటు మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ వర్షం ఏందిరా బాబోయ్ మా దరిద్రానికే పట్టుకున్నట్టుంది ఈరోజు అన్నట్టు ఎంజాయ్ చేసేసి అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనుకొని ఇంక ఫైనల్గా అయితే బై బై చెప్పేసి ఆ రిసార్ట్కి వచ్చేసాము. ఓకే బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.